ప్రతి మసీదు నుంచి ప్రతి విశ్వాసి నిజమైనటువంటి ముస్లిం నుంచి సమాజానికి అందాల్సినటువంటి ధర్మం ఏంటి అనేది మనం తెలుసుకొని సమాజానికి ధర్మాన్ని అందిస్తే ఈ భారతదేశంలో మన భారతదేశంలో ఇక మత కల్లోలాలకి అవకాశమే ఉండదు. నీ దేవుడు వేరు నా దేవుడు వేరు అనే వివాదాలకి ఆస్కారమే ఉండదు. ఎందుకంటే ధర్మం తెలుసుకున్న వాళ్ళు ధర్మాన్ని పాటిస్తారు, ధర్మాన్ని తెలుసుకునే వాళ్ళు ధర్మాన్ని గౌరవిస్తూ వాళ్ళ విధానాలను వాళ్ళు అనుసరిస్తారు. ఇక ధర్మాన్ని అనసాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ విషయం దైవమే చూసుకుంటాడు. ఇది జరగట్లేదు కాబట్టే జ్ఞానం అజ్ఞానానికి జీవితకాలం పోరాటం ఉంటుంది, ధర్మం అధర్మానికి జీవితకాలం పోరాటం ఉంటుంది, సత్యం అసత్యానికి జీవితకాలం పోరాటం ఉంటుంది. ఇది సనాతన ధర్మం. భగవంతుడు ఒక్కడే అనేది ఆదం గారితో స్టార్ట్ అయింది. ఆదం గారి కాడి నుంచి ఆయన తర్వాత నూహ్ అలైహిస్సలాం తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం, ఇంకా మధ్యలో చాలామంది ఉన్నారు. నూహ్ అలైహిస్సలాం సంతతులు చాలామంది ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళంతా కూడా మూసా అలైహిస్సలాం, ఇట్లా చూసుకుంటే ఇంకా చాలామంది కూడా దావుద్ అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, యేసుక్రీస్తు వారు కూడా దేవుడు ఒక్కడే అని చెప్పాడు. ధర్మం ఏంటి అంటే దేవుడు ఒక్కడే అనేది ధర్మం. అది వదిలేసి నువ్వు ఏది పాటించినా అది అధర్మమే. నీకు అర్థం కాలేదో లేకుంటే సత్యానికి నువ్వు ఎదురెళ్దాం అనుకుంటున్నావో అది నీ ఇష్టం. కానీ ముస్లిం సోదరులందరూ కూడా చెప్పాల్సినటువంటి ప్రతి మసీదు నుంచి చెప్పాల్సినటువంటి సమాజానికి అందించాల్సినటువంటి ధర్మం ఏంటయ్యా అంటే భగవంతుడు ఒక్కడే. ఇది గ్రంథాలన్నీ చెప్తున్నమాట, ఇది యుగ పురుషులు ఋషీశ్వరులు చెప్తున్నమాట, ఇది మీ గుండెల్లో ఉన్నమాట. ఆపద వచ్చినప్పుడు మీరు దేవుడా అని పైకి చూస్తారు తప్ప మీరు ఆయనతో సాటి సమానం మీ ఆపద సమయంలో పెట్టరు. మానవుడికి ఇది భూలోకం పరీక్షా జీవితం. నిరంతరం ఆయుష్ ఇచ్చాడు, మరి కావలసినటువంటి బంధాలు ఇచ్చాడు, బలం ఇచ్చాడు, కావలసినటువంటి పగలు రాత్రుల సమయం ఇదంతా కూడా పంచభూతాలని వశపరిచాడు. ఇలాంటి భగవంతుణ్ణి ఇప్పుడు మేము ఎలా ఆరాధించామనేది క్లుప్తంగా తెలుసుకుందాం. అజా ఇచ్చారు, దేవుడు గొప్పవాడే, దేవుడు గొప్పవాడే, ఆయన ఆరాధించడానికి రండి, ఆయన ఆరాధించడానికి రండి అని చెప్పి పిలవటం జరిగింది. ఇంకా ఇది తెల్లవారుజామున కాబట్టి అస్సలాతు ఖైరం మినన్నావు అని చెప్పి, అంటే మీరు నిద్రపోవటం కంటే నిద్రని పెట్టిన భగవంతుని ఆరాధించడం మీకు ఎంతో మేలు అనేటటువంటి విషయం ఇక్కడ తెల్లవారుజామున ప్రతి మసీదు నుంచి భూమండలం మొత్తం ఎవరైతే ముందుగా తెలుసుకున్నారో తెలియని వాళ్ళకి ఈ మెసేజ్ ధర్మాన్ని తెలుసుకొని నిద్రని పెట్టినవాడు ఎవరికి? ముస్లింలకి నిద్రను పెట్టాడా, హిందువులకి నిద్రను పెట్టాడా, క్రైస్తవులకి నిద్రను పెట్టాడా, మానవులందరికీ నిద్రను పెట్టాడా? ఆలోచించాలి. మానవులందరికీ నిద్రను పెట్టినవాడు భగవంతుడు. ఆయన ఆరాధించడానికి ఇక్కడికి రండి అని పిలుస్తున్నారు. దాన్ని అజా అంటారు. అజా అంటే పిలుపు. ఆయన ఆరాధించడానికి రండి, ఆయన ఆరాధనతో శుభం ఉంటుంది, ఆయన ఆరాధనతో రోజు స్టార్ట్ చేయండి. పక్షులు కూడా ఆయన ఆరాధనతోనే ఆహారానికి బయలుదేరతాయి తెల్లారాక అనేటటువంటి విషయం కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ఇక్కడికి వచ్చాక ఎలా ఆరాధించాలయా అని అంటే ఆయన ఆరాధన జరుగుతుంది, ఇకామత్ అవుతుంది. కథకామతే సలాత్, కథకామతే సలాత్, అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అని చెప్పి దానికి కథకామతే సలాత్ అంటే నమాజ్కి నిలబడుతున్నాం, ఆరాధనకి నిలబడుతున్నాం, త్వరగా రండి అని మళ్ళీ ఒకసారి పిలిపి ఇవ్వడం జరుగుతుంది. ఇక చేతులు కట్టుకొని వరుసలు నిలబడి ధనిక పేద ఉన్న తేడా అని లేకుండా, నలుపు తెలుపు అనే తేడా లేకుండా, ఈ అంతా కూడా హోదాలు, ఆర్థిక హోదాలు కానీ ఇంకా ఏ హోదాలైనా సరే అవన్నీ హోదాలన్నీ పక్కన పెట్టేసి ఎక్కువ తక్కువ కులమతాల తేడాలు లేకుండా ఇక్కడ వరుసలు నిలబడి ఒకళ్ళ ముందు వాళ్ళు పెద్దగా ఫజర్ నమాజు, రాత్రి నమాజుల్లో అయితే అదే ఇషా నమాజు, మగ్రిబ్ నమాజుల్లో పెద్దగా దైవాన్ని స్తుతిస్తూ ఉంటారు. ఏమని స్తుతిస్తున్నారా అంటే అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, బిస్మిల్లా రెహమాన్ రహీం చెప్పి ఔజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం చెప్పింపబడిన అన్ని రకాల దుష్టశక్తుల నుంచి భగవంతుడా మమ్మల్ని కాపాడు అని చెప్పి ఆ తర్వాత అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, నువ్వు ఈ సమస్త సృష్టిలో ఉన్న జీవరాశిని పోషిస్తున్నటువంటి పోషక దైవానివి, నీకు మాత్రమే నేను భక్తి చేస్తున్నాను, స్తుతి స్తోత్రాలు ఆరాధన నేను చెల్లిస్తున్నాను అని చెప్పి ఫస్ట్ మాట. రెండో మాట అర్రహమాన్ రహీం, నువ్వు అనంత కరుణామయుడివి, అపార కృపాశీలుడివి, నీ దయతో ఇక్కడ నేను బతుకుతున్నాను, నీ ప్రేమతో ఇక్కడ నేను జీవిస్తున్నాను అని చెప్పి దైవానికి కృతజ్ఞతలు తెలియజేయటం. మాలికి యౌమిద్దీన్, నా ప్రాణం నీ చేతిలో ఉంది, నా ఆత్మ నీ చేతిలో ఉంది, నా శరీరం నీ అధీనంలో ఉంది, ఇక్కడ నుంచి నువ్వు పిలుచుకున్న తర్వాత నా పాప పుణ్యాలని అడిగే రోజుకి నువ్వు యజమానివి, మానవులందరి యజమానివి, నువ్వు నా యజమానివి అని చెప్పి మూడో మాట. నాలుగో మాట వచ్చి
ఇయ్యాక నాబుదు వ ఇయ్యాక నస్తైన్ ఏదైనా సిరాతల్ ముస్తకీం, మాకు సన్మార్గ భాగ్యాన్ని చూపించు. ఇయ్యాక నాబుదు వ ఇయ్యాక నస్తైన్, మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కోసం నిన్నే అర్థిస్తాము, మాకు సన్మార్గ భాగ్యాన్ని చూపించు అంటే భగవంతుడు ధర్మం మీద అధర్మం మీద ఆయనే మన ముందు పెట్టినప్పుడు ధర్మ మార్గాన్ని చూపించాల్సిన బాధ్యత కూడా భగవంతుడిదే. కాబట్టి నీ ఇష్టమై నువ్వు ధర్మ మార్గాన్ని వదిలిపోయి నీ ఇష్టం వచ్చిన మార్గాన్ని నువ్వు ఆరాధిస్తాను అనుసరిస్తానంటే అది నీ కర్మ. కానీ భగవంతుడి మీద ఇంత మన భూలోకంలో ఇన్ని వరాలు ఇన్ని అనుగ్రహాలు ఇచ్చిన భగవంతుడి మీద ఒక బాధ్యత ఉంది. మనకి సన్మార్గాన్ని చూపించాల్సిన బాధ్యత కూడా ఆయనదే అన్నాడు. కాబట్టి ఓ భగవంతుడా, ఓ దైవమా, అల్లా అంటే అరబీ భాష, మాకు సన్మార్గ భాగ్యాన్ని చూపించు, మేము దారి తప్పిపోయే అవకాశం ఉంది, మమ్మల్ని మంచి మార్గంలో ధర్మ మార్గంలో నడిపించు అని చెప్పి ఆ మాట. తర్వాత ఇయ్యాక నాబుదు వ ఇయ్యాక ఏదైనా సిరాతల్ ముస్తకీం సిరాతుల్ లదీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్జూబి అలైహిం వలద్దాలీన్ ఆమీన్. మేము నిన్నే ఆరాధిస్తాము, ఏ కష్టం వచ్చినా నిన్నే అడుగుతాము. ఇంకా భూమి మీదకి పుణ్యపురుషులు, యుగ పురుషులు, ఋషీశ్వరులు, పండితులు, నీ మార్గంలో యుగ పురుషులు ఎంతోమంది మహర్షులు, ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు. వారందరూ నడిచిన మార్గాన్ని మాకు చూపించు. నీ మార్గంలో దుర్మార్గులు, దుష్టులు, చెడ్డవాళ్ళు, శైతాన్ పట్టిన వాళ్ళు, రాక్షసులు వాళ్ళు కూడా వచ్చారు. వారి మార్గం నుంచి మమ్మల్ని కాపాడు. ఇది రోజు ప్రతి సున్నత్ నమాజులో, ప్రతి ఫర్జ్ నమాజులో, 5 పూట్ల ప్రతి నఫిల్ నమాజులో తప్పనిసరిగా చదవాల్సినటువంటి ఈ ఆరాధన పద్ధతి. ఇది భూమండలం మొత్తం, ప్రపంచం మొత్తం చదువుతున్నారు. ఇక సెకండ్ సూరా ఒకటి చదివాము. అదేంటిదంటే 92వ అధ్యాయంలో అనంత కరుణామయుడు అపార కృపాశీడైన ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆవరించినప్పటి రాత్రి సాక్షిగా, ప్రకాశించుతున్నప్పటి పగులు సాక్షిగా, మగ ఆడ జాతుల్ని సృష్టించిన భగవంతుడి సాక్షిగా, వాస్తవంగా మీరు చేసే ప్రయత్నాలు విభిన్న రకాలుగా ఉన్నాయి. కనుక ఎవరు దైవ మార్గంలో ధనాన్ని వినియోగించాడో, ఆ దైవ అవిధేయతకు భయపడ్డాడో, మంచిని సత్యమని అంగీకరించాడో అతనికి మేము సన్మార్గంలో నడిచేందుకు సౌకర్యాన్ని కలుగజేస్తామని భగవంతుడే చెప్తున్నాడు. ఎవరు పిసినారితనం వహించాడో, ఇంకా దేవుని పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబించాడో, పైగా మంచిని తృణీకరించాడో అతనికి మేము కఠిన మార్గంలో నడిచేందుకు సౌకర్యాన్ని కలుగజేస్తామని అన్నాడు. తను నశించినప్పుడు అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది? మరణించిన తర్వాత ఎవరి ధనం ఎవరికి ఉపయోగపడదు, ఎవరి బలం ఎవరికి ఉపయోగపడదు, ఎవరి అధికారం ఎవరికి ఉపయోగపడదు. మన మీద నియమించినటువంటి ఒక పెద్ద దూత మరణాన్ని అంటే మన ఆత్మని తీసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అదే మరణం. నిస్సందేహంగా సన్మార్గం చూపవలసిన బాధ్యత మాపై ఉంది. ఇప్పుడే చదివాను, అర్థమవుతుందా? మనం ఏదైతే అనుకుంటామో అది భగవంతుడు ఎమ్మటే ఇస్తూనే ఉంటాడు. ఇది 92వ అధ్యాయంలో 12వ వచనంలో సన్మార్గాన్ని చూపించాల్సిన బాధ్యత మాపై ఉందని సాక్షాత్తు భగవంతుడు అంటున్నాడు. మానవులందరికీ, సాయిబులకు కాదండి, మానవుల అందరికీ సన్మార్గం చూపించాల్సిన బాధ్యత భగవంతుడిపై ఉంది, మాపై ఉంది అని అంటున్నాడు. వాస్తవానికి పరలోకం, ఇహలోకం రెండింటికి మేమే యజమానులం. ఏంటి? పరలోకం, ఇహలోకం రెండింటికి మేమే యజమానులం. దైవం అంటున్నాడు ఈ మాట. కనుక నేను మిమ్మల్ని ప్రజ్వలించే అగ్ని గురించి హెచ్చరించాను. ప్రతి గ్రంథంలో కూడా పాతాళలోకం ఉంది అక్కడ చెప్పాడు, హైందవ గ్రంథాల్లో. వైకుంఠలోకం ఉంది, పాతాళలోకం ఉందని చెప్పాడు. అంటే స్వర్గం ఉంది, నరకం ఉందని పూర్వ గ్రంథాల్లో చెప్పాడు. ఇంకా ఇటు పరిశుద్ధ బైబిల్లో చూసుకుంటే నిత్యజీవం ఉంది, నిత్య నరకం ఉందని చెప్పాడు. ఇక్కడ ఖురాన్లో జన్నత్ ఉంది, జహన్నం ఉంది అన్నాడు. జన్నత్ అంటే స్వర్గం, జహన్నం అంటే నరకం. ప్రతి గ్రంథం ద్వారా తెలియజేశాడు. మీకు ఏది కావాలో మీరే నిర్ణయించుకొని ఆ మార్గాన నడవండి. మంచి మార్గాన భగవంతుడు ఇచ్చిన దారిలో నడుస్తా అంటేనేమో మీకు స్వర్గం. ఈడి గోలేంది, ఈడి లొల్లేంది, ఇలా సోది ఏంది అని చెప్పి మీరు అహంకారంతోనో అశ్రద్ధతోనో భగవంతుని మర్చిపోయి అధర్మానికి మీరు పాల్పడితే చూడండి, కౌరవులకి పాండవులకి జరిగింది ధర్మానికి అధర్మానికి యుద్ధం. అర్థమవుతుంది? అన్నదమ్ముల కొట్లాట కాదు అది. ధర్మం పక్షాన ఎవరున్నాయారా అంటే పాండవులు ఉన్నారు, 5గురే ఉన్నారు. అధర్మం పక్షాన ఎంతమంది ఉన్నారంటే కౌరవులు ఉన్నారు, 100 మంది పైన ఉన్నారు. ఎవరు గెలిచారా అంటే చివరికి ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా కౌరవులు ఓడిపోయారు, పాండవులు గెలిచారు. అంటే సత్యం గెలిచింది. భగవంతుడు సత్యాన్ని గెలిపిస్తాడు.
ఇలా చూసుకుంటే ఇజ్రాయేలీల జాతిలో కూడా ప్రవక్తల్ని వాళ్ళు ఎంత అంతమొందించినా ప్రవక్తలను చంపినా చివరికి ధర్మాన్ని నిలబెట్టాడు. ఆ తర్వాత ఇజ్రాయేలీలో చివరిగా వచ్చిన ఈసా అలైహిస్సలాంని, యేసుక్రీస్తు వారిని కూడా వారు సిలువ వేయాలి, చంపాలి అని చూస్తే దేవుడు పైకెత్తుకున్నాడు తప్ప అధర్మం ధర్మాన్ని ఎప్పుడు కూడా ఏమీ చేయలేకపోయింది. అదే చివరిగా వచ్చిన మొహమ్మద్ ప్రవక్తని మక్కాలో దేవుడు అక్కడని చెప్తుంటే చంపాలని 12 జాతుల కుట్రలు బన్ని ఆయన్ని తెల్లవారుజామున చుట్టుముడితే వాళ్ళందరి ముందే మక్కా నుంచి మదీనా వెళ్ళిపోయాడు తప్ప వాళ్ళందరూ ఏం చేయలేకపోయారు. అధర్మం ఎంత పేట్రేగిపోయినా, ఎంత గట్టిగా మనకి అనిపించినా అది ఎప్పటికైనా నశించక తప్పదు. ధర్మమే గెలుస్తుంది. మీరు సినిమా చూసినా హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. హీరో మీద విలను లాస్ట్ దాకా అసలు ఎంత భయంకరంగా కుట్రలు చేస్తాడంటే అబ్బా ఎంత ఎక్కువ విలనిజం చూపిస్తే ఆ సినిమా అంత హిట్ అయిద్ది అనమాట. ఎంత అధర్మం పెరిగిపోతుంటే మనకి అదే నిజం అనుకుంటే అది భ్రమ. ధర్మం మీదకి అధర్మం ఎప్పుడు గెలవదు, ఏనాటికి గెలవదు. మీరు ధర్మం పక్షాన ఉంటారో అధర్మం పక్షాన ఉంటారో నిర్ణయించుకోవాల్సింది మీరు. ధర్మం పక్షాన ఉన్నవారు కొద్దిగా బాధలు పడ్డా, ఇబ్బందులు పడ్డా, కష్టాలు పడ్డా చివరికి వారికి విజయం అనేది తథ్యం. అదే విషయం చెప్తున్నాడు. నేను మిమ్మల్ని అగ్ని గురించి హెచ్చరించాను అంటే ఆ భయంకరమైన నరకం గురించి హెచ్చరించాను. సత్యాన్ని తిరస్కరించి ముఖం తిప్పుకున్న పరమ దౌర్భాగ్యుడు తప్ప మరెవరు అందులో కాలిపోరు. పరిశుద్ధుడు కావటానికి తన సంపదను ఖర్చు చేసే పరమ దైవ భీతిపరుడు దానికి దూరంగా ఉంచబడతాడు. నిజంగా భగవంతుడు ఒక్కడే నమ్మి చెడు పనులకు దూరంగా ఉంటే చాలు, నువ్వు ఆ భయంకరమైన నరకం నుంచి దూరంగా ఉంచబడతావని అంటున్నాడు. అతనికి ఎవరు ఏ విధమైన ఉపకారం చేయలేదు, దానికి అతను బదులు తీర్చేందుకు అతను కేవలం మహోన్నతుడైన తన దైవ ప్రసన్నతను, భగవంతుడి ప్రసన్నతను పొందటానికి మాత్రమే ఈ పని చేస్తున్నాడు. ఆయన తప్పకుండా సంతోషిస్తాడు. ఈ పని చేస్తే భగవంతుడు అన్నీ చూస్తున్నాడు కాబట్టి, భగవంతుడికి అన్నీ తెలుసు కాబట్టి తన దాసుడి పట్ల, తన భక్తుడి పట్ల, తన విశ్వాసైన అతని పట్ల భగవంతుడు సంతోషిస్తాడు తప్పకుండా అనేటటువంటి వాక్యం కూడా మనకి 21వ వాక్యంగా ఉంది. కాబట్టి ఇది ఇప్పుడు మేము చేసిన నమాజులో అర్థం అండి. ఇలాగా ప్రతి మసీదు నుంచి నిజంగా సమాజానికి అర్థమయ్యేటటువంటి మెసేజీ, ప్రతి గ్రంథాన్ని గౌరవిస్తూ, ప్రతి గ్రంథాన్ని నమ్ముతూ, ప్రతి యుగ పురుషుని ప్రేమిస్తూ ఉంటే ఇక అసలు అంతకుమించిన సంతోషమే ఉంది, అంతకుమించిన శుభమే ఉంది. మన దేశంపై భగవంతుడి యొక్క అనుగ్రహాలు కుప్పలు తెప్పలుగా కురిపిస్తాడు. అలా కాకుండా నువ్వు వేరు, నేను వేరు, నీ దేవుడు వేరు, నా దేవుడు వేరు, నువ్వేంది నాకు చెప్పేది అని ఇలాంటి అజ్ఞానపు మాటలు మాట్లాడకుండా గ్రంథాలన్నీ చూపిస్తున్న ధర్మంపై, యుగ పురుషులు ఋషీశ్వరులు అందరూ చూపించిన ధర్మంపై, ఆది నుంచి వస్తున్నటువంటి ధర్మంపై నిలబడి ఆ ధర్మాన్ని విస్తరింపజేసేటటువంటి బాధ్యత, బుద్ధి, జ్ఞానాలు, వివేకాలు, భగవంతుడి పట్ల భయభక్తులు కలిగి ఉన్న ప్రతి మానవుడిపై ఉందని